గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020. ఈరోజు ముఖ్యంగా మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి పిఏఏ, విహెచ్ఏ, విఎస్ఏల ట్రాన్స్ఫర్ ప్రక్రియ గతంలో మధ్యలో హోల్డ్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ గురించి ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న విఏ, విహెచ్ఏ, విఎస్ఏలు గతంలో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే స్పౌస్ గ్రౌండ్స్ కింద కానీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు 186 మంది వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్స్ కోసం. ఇప్పుడు ఆ 186 మందికే ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక ఆలోచన గురించి చర్చ జరుగుతున్నట్లుంది. అయితే 186 మందికే కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదేమైనా ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ విఏ, విహెచ్ఏ, విఎస్ఏలకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ ముందుకు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అతి త్వరలోనే. ఇక రేషనలైజేషన్ గురించి కూడా ఇప్పుడు కాకుండా ఖరీఫ్ 24 లోపు రేషనలైజేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే గతంలో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో 186 మందికి ఆ మ్యూచువల్ స్పౌస్ గ్రౌండ్స్ కింద రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి బదిలీల ప్రక్రియ చేపట్టాలని చూస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా అవకాశం ఇవ్వాలి, కొత్తగా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరుతూ ఉన్నాం. చూద్దాం, తప్పకుండా మనందరికీ ఉపయోగపడే విధంగా మంచి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పెద్దలందరూ తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఫర్దర్ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.